ఈ రోజు మనం ప్రాఫిట్ అండ్ లాస్ లో మోడల్ 4 ప్రాబ్లమ్స్ ని చూస్తున్నాం. 2 టైమ్స్ ప్రాఫిట్ ఇచ్చినప్పుడు, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చినప్పుడు కాస్ట్ ప్రైస్ ని కనుక్కోవడం ఏ విధంగా చూద్దాం. క్వశ్చన్ వచ్చేసి ఒక వస్తువు మీద వరుసగా 20% ప్రాఫిట్ మరియు 25% ప్రాఫిట్ వచ్చింది. ఫైనల్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 900 రూపీస్. అయితే కాస్ట్ ప్రైస్ ఎంత అనేసి అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, నెట్ పర్సెంటేజ్ కనుక్కోవాలి. నెట్ పర్సెంటేజ్ కి ఫార్ములా ఏంటి, నెట్ పర్సెంటేజ్ ఈక్వల్ టు a ప్లస్ బి ప్లస్ a ఇంటూ బి బై 100. ఇప్పుడు ఏంటి వాల్యూ ఏంటి, ఇక్కడ వరుసగా 20% ప్రాఫిట్ మరియు 25% ప్రాఫిట్ అన్నారు కాబట్టి a అంటే 20 వాల్యూ, బి అంటే ఎంత 25. ఇప్పుడు వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 20 ప్లస్ 25 ప్లస్ 20 ఇంటూ 25 బై 100. అప్పుడు ఏమవుతుంది 45 ప్లస్ 500 బై 100. ఈ 2 zeros కి క్యాన్సిల్ అవుతుంది. 50% మనకి ప్రాఫిట్, ఇదేంటి ప్రాఫిట్. 50% ప్రాఫిట్ అంటే 150% కి ఎంత ఇచ్చాడు, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 900 రూపీస్. 900 రూపీస్. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, కాస్ట్ ప్రైస్ ఎంత అనేసి అంటున్నాడు. కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. కాస్ట్ ప్రైస్ ఎప్పుడు మనం 100 గా చూపిస్తాం. 100% కి ఎంత, 100% కి ఎంత. ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఈ పర్సెంటేజ్ కి క్యాన్సిల్ అవుతుంది. 100 ఇంటూ 900 బై 150. ఇప్పుడు ఈ జీరోకి క్యాన్సిల్ అవుతుంది. అయితే దీంట్లో ఎన్నిసార్లు పోతుంది, 20 టైమ్స్. దీంట్లో 3 టైమ్స్ పోతుంది. 3 దీంట్లో 30 టైమ్స్ పోతుంది. 20 ఇంటూ 30 600 రూపీస్. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. సిపి ఈక్వల్ టు 600 రూపీస్. ఇది ఆన్సర్ అవుతుంది మనకి. ఓకే ఫ్రెండ్స్, ఇదే విధంగా ఎవ్రీడే మా ఛానల్లో ఫ్రీగా మ్యాథ్స్ క్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.